హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఎన్టీపీసీ సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్లో ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చే పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఇస్తున్నారు. సో మనకి ట్రైనింగ్లో మంచి స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్టర్ అయితే పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్ అండి. ఇది ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అయితే ఇస్తున్నారు. సో ఇండియా వైజ్గా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే పెట్టట్లేదు. డైరెక్ట్గా అయితే తీసుకొని మీకు ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. సో దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అని చేయండి. అలాగే మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలో కూడా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నేను కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవుతుంది కదా. సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ చూడండి, ఎన్టీపీసీ సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్ అని ఇచ్చారు కదా. రిక్రూట్మెంట్ ఆఫ్ డిప్లొమా ట్రైనీస్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ ఫర్ ఎన్ఎస్పీసీఎల్ అని అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఎన్టీపీసీ సేల్ పవర్ కంపెనీ లిమిటెడ్ జాయింట్ వెంచర్ కంపెనీ. సో అది ఇచ్చి ఇక్కడ పోస్టులు వేకెన్సీ అయితే లొకేషన్ మనకి జాబ్ లొకేషను. సో ఇక్కడ ఈ ఒక వేకెన్సీ లిస్టు కూడా ఇచ్చారు. సో అదొకటి. అండ్ ఇక్కడైతే చూడండి ఎవరు ఎలిజిబుల్ కూడా ఇక్కడైతే మనకి చూపించారు. ఇండియాలో ఉండే ఇక్కడ చూడండి ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ అని అయితే ఇచ్చారు. సో ఇండియాలో ఉండే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ ఇక్కడ మనకైతే చూడండి ఇది డిప్లొమా ట్రైనీ ఇచ్చారు చూడండి. ఇవి డిప్లొమా ట్రైనీ అండ్ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ. సో మొత్తం డిప్లొమా ట్రైనీ మొత్తం ఎన్ని ఉన్నాయి, 24. అండ్ అసిస్టెంట్ ట్రైనీ 6 అయితే ఉన్నాయి. సో అందులో మనకి ఇక్కడ లొకేషన్ ఇచ్చారు, ఎక్కడ వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్టర్ జాబ్ గవర్నమెంట్ జాబ్ ఇస్తారనేది కూడా ఇచ్చారు. ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్లో అయితే ఇచ్చారు. సో మనకి ఆఫ్టర్ మనకి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది, ఆఫ్టర్ మనకి అక్కడే జాబ్ అనేది కూడా ఉంటుంది. అయితే మనకి ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, సిఐ, కెమిస్ట్రీ ఇవి అయితే ఉన్నాయి వేకెన్సీ లిస్టు. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి, ఇవి వేకెన్సీసు. ఇది జాబ్ లొకేషన్. సో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ మనకి ఎలక్ట్రికల్, మెకానికల్, సిఐ, కెమిస్ట్రీ ఇచ్చారు. సో మనకి కెమిస్ట్రీ బీఎస్సీ కెమిస్ట్రీ ఫుల్ టైం డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటారు కదా. బీఎస్సీలో కెమిస్ట్రీ ఎవరు చేశారో వాళ్ళు మొత్తం 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే C&I అంటే ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఇన్స్ట్రుమేషను, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ అయితే ఇచ్చారు. C&I ఉంది కదా. సో డిప్లొమా ఎవరైతే చేస్తుంటారో అది కూడా ఇన్స్ట్రుమేషన్, ఎలక్ట్రానిక్స్లో చెయ్యాలి. సో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ మెకానికల్ ఇచ్చారు కదా, ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60% మార్క్స్ ఉండాలి. సో మనకి డిప్లొమాలో 60% మార్క్స్ ఉండాలి. ఏ బ్రాంచ్ అంటే మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్. మీది ఈ బ్రాంచ్ అంటే మీది బ్యాక్గ్రౌండ్ అయితే డిప్లొమాలో 60% మార్క్స్ ఉంటే ఈ మెకానికల్ పోస్ట్కి అనేది అప్లై అనేది చేసుకోండి. అండ్ ఎలక్ట్రికల్ ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విత్ మినిమం 60%. సేమ్ దీనికి కూడాను డిప్లొమాలో 60% మార్క్స్ ఉండాలి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, లొకేషను, వేకెన్సీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి. అప్పర్ ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అని ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా, అప్పటికి మనకి 27 ఇయర్స్ అయితే ఉండాలి. అండ్ మనకి ఇక్కడ చాలా ఇచ్చారు. ఇది చూడండి, ఇక్కడ మనకి
అసలు డిప్లొమా ట్రైనీస్ ఉంటారు కదా మెకానికల్ వాళ్ళకి క్యాస్ట్ వైజ్గా అన్రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అంటే క్యాస్ట్ వైజ్గా అయితే ఇక్కడ ఇచ్చారు. మీ యొక్క క్యాస్ట్ అనేది చూసి మీరు ఒకసారి అప్లై అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఇవి చదవండి అప్లై చేసేటప్పుడు. సో ఖచ్చితంగా జనరల్ ఇది ఇన్స్ట్రక్షన్స్ చదివే అప్లై చేయండి, అది మాత్రం మర్చిపోకండి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి ఏజ్ రిలాక్సేషన్ మనకి లాస్ట్ డేట్ అప్లై డేట్కి 27 ఇయర్స్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ రిజర్వేషన్ రిలాక్సేషన్ ఇది కాన్సెషన్ అయితే ఇచ్చారు. రిజర్వేషన్ రిలాక్సేషన్ అండ్ కాన్సెషన్ ఎస్సీ ఎస్టీ నాన్ క్రిమినల్ లేయర్కి అండ్ డిగ్రీ ఆఫ్ డిబిలిటీ క్యాండిడేట్స్ విల్ బి ప్రొవైడ్ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్లైన్స్. అంటే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగానే ఈ రిజర్వేషన్ కానీ రిలాక్సేషన్ కానీ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో అది మినిమం రిజర్వేషన్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. సో అది. అండ్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే చూడండి, ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డిప్లొమా ట్రైనీ ల్యాబ్ అసిస్టెంట్ ట్రైనీ విల్ బి రిక్వైర్డ్ టు ఎగ్జిక్యూటివ్ సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అని అయితే ఇచ్చారు. సో ఇది మనకి శాలరీ కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇక్కడ హెల్త్ కూడా ఇచ్చారు. సో ది క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సౌండ్ హెల్త్ బిఫోర్ జాయినింగ్. క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టమ్ మెడికల్ ఎగ్జామినేషన్ అటెఫ్ ఇన్ ద మనకి NSPCL అని ఇచ్చారు. మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది దీనికి. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి హౌ టు అప్లై ఇచ్చారు చూడండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నీడ్ అప్లై ఆన్లైన్ ద వెబ్సైట్ ఇది ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి అప్లై చేసేటప్పుడు ఈ యొక్క వెబ్సైట్ లింకు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు సెప్టెంబర్ 25న స్టార్ట్ అయింది, వెన్స్డే నుంచి స్టార్ట్ అయింది. అండ్ మనకి లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను అక్టోబర్ 10 వరకు అయితే ఉంది, మిడ్నైట్ వరకు. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషను అక్టోబర్ 10 వరకు ఉంది కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. డిప్లొమా క్యాండిడేట్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఇది డిగ్రీ ఇది BSc కెమిస్ట్రీ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వీళ్ళైతే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే NPCSL అంటే ఏంటంటే గవర్నమెంట్ మనకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ అనేది ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీని యూజ్ అయితే చేసుకోండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.